అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి లేదా? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యాక్టివిటీ? ఇదే లెగసీ, ఇది కంటిన్యూషన్ గవర్నమెంట్ అంటే. మీకు బుర్ర లేకపోతే బుర్రున్న వాడిని పెట్టుకొని సలహాలు తీసుకోండి. ఐఎమ్ సారీ, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీ నో ది వాల్యూ ఆఫ్ ది స్టడీస్ ఆర్ ఎడ్యుకేషన్. మేము కూడా అట్టడుగు నుంచి కూలిపని చేసుకుని తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత MBA చేసి ఇంగ్లీష్కు ఉన్నటువంటి విషయాన్ని, ఇంగ్లీష్కు ఉన్నటువంటి వాల్యూని సొసైటీలో చూసినటువంటి వాళ్ళు, ఒక టెక్నాలజీగా ఉన్నటువంటి వాళ్ళు. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్యూమ్ టెక్నాలజీ. స్పేస్ మెటీరియల్ మొత్తాన్ని కూడా భారతదేశంలో ఒక 10 మంది ఉంటే 10 మందిలో జూపూడి ప్రభాకర్ రావు స్పేస్ మెటీరియల్లో, స్పేస్ టెక్నాలజీలో, వ్యాక్యూమ్ టెక్నాలజీలో ఒకడు. వితౌట్ బైజూస్ కంటెంట్, వితౌట్ ఇంగ్లీష్ డిక్షనరీ మేము ఇక్కడ దాకా వచ్చామా? మేము అవి సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడ్డామో తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రూపంలో వచ్చి ఒక తల్లి ఒక తండ్రిగా తనే మొత్తమే ఇస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత తీసేస్తారా? ఏమనాలి మిమ్మల్ని? అసలు ఏం ఆలోచిస్తున్నారు సమాజం? మీరేదో అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో చెప్పిన మాట విని ప్రజలు పొరపాటున ఓటేశారు. ప్రజలు వేసారో లేకపోతే ఈవీఎం మిషన్లు వేసాయో. ఈ ప్రాక్టీస్ చాలా తప్పు. దాని కింద విద్యాకాను కింద దాదాపు 47,40,421 మంది విద్యార్థులకి మేలు జరిగింది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది 3,03,66 కోట్లు. ట్యాబులు జగనన్న గోరుముద్ద. ఇది ఆ గోరుముద్దలో కూడా వాళ్ళకు ఒక మెనూ తయారు చేయటం. మన ఇళ్లలో కూడా మెనూ ఉండదు. గ్రామాల్లో పచ్చడో లేకపోతే ఒక పప్పో లేకపోతే ఒక సాంబారో ఒక రసమో ఉంటుంది. కానీ తన పిల్లలు బడికి వెళ్తే బడిలో రోజుకు ఒక మెనూ. పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఒక బుక్ ఇచ్చేసి దీనిలో ఏది కావాలో చెప్పమంటే మనం ఏరుకున్నట్టుగా ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆహారం, ఫుడ్. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో 43,26,782 మంది పిల్లలకు మేలు చేస్తూ ఖర్చు చేసిన డబ్బెంతో తెలుసా? గోరుముద్ద కింద 6,568 కోట్లు. ఇది సంపూర్ణ పోషణ. విద్యార్థి ఎదగాల్సిన దశలో ఎదగటం కోసం ఒక స్టూడెంటు ఎనమిక్గా లేకుండా ఇంట్లో సరిగా అన్నం లేకపోతే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని చేసిన ఖర్చు. అంగన్వాడీలో ఉన్నటువంటి గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ వాళ్ళ పౌష్టికాహారం కోసం దాదాపు 9,894 కోట్ల రూపాయలకు. ఇంకొక వైపు శానిటరీ నాప్కిన్స్ ఫర్ లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటిది దాదాపు ఒక 10,01,860 మంది ఆడపిల్లలు కాలేజీలో చదువుకుంటామంటే హాస్టల్లో ఉంటే వాళ్ళందరికీ ఇచ్చినటువంటి నాప్కిన్స్ 32 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు మంచి చదువుకోవటం కోసం, ఉన్నత విద్య నేర్చుకోవటం కోసం, దాంతోపాటు టోఫెల్ శిక్షణ, టోఫెల్ ట్రైనింగ్. టోఫెల్ అనేది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా పోవాలంటే టోఫెలో లేదా GRE నేర్చుకునే వాళ్ళం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ ఫ్రమ్ 6th క్లాస్ స్టాండర్డ్. 6th క్లాస్లోనే వాడికి కావాలంటే టోఫెల్ రాసి ఇంగ్లీష్లో గ్రేడింగ్ తెచ్చుకుంటే వాడి డిగ్రీ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళచ్చు. ఈజ్ ఇట్ నాట్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీ? ఇది కదా అసలు విజనరీ చేసే పని. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, రిలయన్స్ వాళ్ళ పిల్లలు, ప్రధానమంత్రికి లేకపోవచ్చేమో కానీ మిగతా వాళ్ళు చేసే పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే వాళ్ళకి ప్రపంచాన్ని చూసే మార్గాలు ఎతికి పెట్టే ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన చేశాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఈ మొత్తాన్ని తగలబెట్టి పడేస్తున్నారు.